ఈరోజు మనం ఒక విషయం ఆలోచన చేద్దాము. బైబిల్లో దేవుడు ఏమైనా పండుగలు చేయమన్నాడా? పార్ట్ 2 ఈరోజు మనము ఆలోచన చేద్దాం. మనం గత కొన్ని వారాలుగా బైబిల్లో దేవుడు ఎక్కడైనా పండుగలు చేయమన్నాడు అనే దాంట్లో పర్ణశాల పండుగ గురించి, అలాగే పస్కా పండుగ గురించి, అలాగే మనము కొన్ని పండుగల గురించి, గుడారాల పండుగ, టెబర్నేకల్స్, గుడారాల పండుగ, పర్ణశాల పండుగ అన్న ఒకటి, పస్కా పండుగ, అలాగే పులియన్ రొట్టెల పండుగ అన్న ఒకటి. ఇలా చాలా విషయాలు మనం పండుగల గురించి పార్ట్ 1లో మనము ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మనము మట్టల ఆదివారము వాక్యానుసారమా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఏంటిదంటే మట్టల ఆదివారము వాక్యానుసారమా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఏంటంటే మట్టల ఆదివారము వాక్యానుసారమా? ఎందుకంటే ఈ మార్చి వస్తుంటే చాలా మంది గుర్తొచ్చేది ఏంటంటే పామ్ సండే, ఇంగ్లీష్లో ఏమంటారంటే పామ్ సండే, తెలుగులో మట్టల ఆదివారము. అసలు దీని గురించి బైబిల్లో దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఎవరైనా చేశారా? దీన్ని నేటి క్రైస్తవులకి ఎక్కడైనా చెప్పి ఈ మార్చి వచ్చేటప్పుడు ఈ 40 దినాలు స్టార్టింగ్ ముందు హోలీ డేస్ అనే దినాలలో ఒక ఆదివారం మట్ల ఆదివారంగా కొలుస్తారు. కాబట్టి ఈ మట్ల ఆదివారం గురించి దేవుడు ఎక్కడైనా చేయమన్నాడు అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. కాబట్టి ప్రియులారా, మనమందరము బైబిల్ నేర్చుకుంటున్నాం కాబట్టి బైబిల్లో క్రైస్తవులు చేయమన్న పండుగలు ఏమైనా ఉన్నాయా లేవా అనేదాన్ని ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే బైబిల్లో పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వబడిన పండుగల్లో ఆ రోజు మనం 3 పండుగల గురించి ఆలోచన చేస్తున్నాం. అయితే ఈ 4వ పండుగ ఏంటంటే మట్టల ఆదివారము. ఈ పండుగని దేవుడు ఎక్కడైనా సరే వాక్యంలో రాయించి ఎక్కడైనా ఇశ్రాయేలుకి కానీ లేదా నేటి క్రైస్తవులు కానీ ఎక్కడైనా ఈ పండుగని చేయమన్నట్టు మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? అసలు దీన్ని ఎక్కడైనా దేవుడు ప్రవేశపెట్టాడా? ఎప్పుడైనా ఆచరించమని చెప్పాడా? మార్చి నెల వస్తే దీన్ని గుర్తుపెట్టుకోండి అని. మార్చి నెల దీంతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ 40 దినాలతో ముగింపు అయిపోయిన తర్వాత ఈస్టర్, గుడ్ ఫ్రైడే అనే దాన్ని మనం ఒక్కొక్క రోజు ఆలోచించేద్దాం. అయితే ఈ పామ్ సండే గురించి దేవుడు బైబిల్ ఎక్కడ రాశాడు అనే విషయాన్ని మనము చాలా ఆధారం చేయలేదు. ఎందుకంటే అసలే ఇటువంటి పండుగల్ని దేవుడు ఎక్కడైనా ప్రవేశపెట్టాడో లేదో మనము ఆలోచించేద్దాం. ఎందుకంటే వాస్తవానికి బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో మట్టల ఆదివారం అనే పదమే లేదు. మరలా రిపీట్ చేస్తున్నాం. ఏమనంటే 66 పుస్తకాల్లో నేటి క్రైస్తవ జనాంగంలో ఏం చేస్తారంటే మట్టల ఆదివారం చేస్తారు. కాబట్టి అసలు మట్టల ఆదివారం అనే పదం లేదు. మరలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మట్టల ఆదివారం అనే పదము బైబిల్ గ్రంథంలో వాస్తవానికి దేవుడు ఎక్కడా వ్రాయించలేదు. దేవుడు ఎక్కడా కూడా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించినట్టు కూడా మనం ఎక్కడ బైబిల్లో ఎంత వెతికినా కనపడదు. అసలు మట్టల ఆదివారం అనే పండుగ కాదు కానీ పదమే లేదండి బైబిల్లో, పదమే లేదు. గుడారాల పండుగ చూసాము, పస్కా పండుగ చూసాము. కాబట్టి ఇవి పండుగలు చూసాం కానీ ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు కానీ మనకు కాదని చూసాము. అయితే మట్టల ఆదివారం అనే పదమే లేనప్పుడు చాలా మంది ఈ మట్టల ఆదివారం అని చాలా మంది ఈత మట్టలు పట్టుకుని ఏం చేస్తారంటే రోడ్డు ఆ ఈత మట్టల యొక్క చెట్లకి కొమ్మలకి పువ్వులు గుచ్చి ఊరూరంతా తిరుగుతారు. అన్యులు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏదైనా పండుగ ఏమో అనుకుంటారు. అన్యులు అనుకోవడానికి, వీళ్ళు చేయడానికి, వీళ్ళు అసలు పాటించడానికి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా అనే దాన్ని మనము ఆలోచించేద్దాం. పర్ణశాలల పండుగ మొదటి దినంలో ఏం జరిగింది ఒకసారి చూద్దాము. లేవ్యాకాండము 23వ అధ్యాయము 40వ వచనం. లేవ్యాకాండము 23వ అధ్యాయము 40వ వచనాన్ని మనము ఆలోచించాలి. మొదటి దినమున అంటే దేని గురించి మాట్లాడుతున్నాడంటే పర్ణశాలల పండుగ. పర్ణశాలలు అంటే గుడారాలు. పర్ణశాలల పండుగల్లో మొదటి దినాన్ని ఏం చేయాలో చెప్తున్నాడు. ఏంటి? ఎవరికి? ఇశ్రాయేలు గురించి. కాబట్టి మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచూ ఉండవలను అని చెప్పేశాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే పర్ణశాలల పండుగ గురించి మాట్లాడుతున్నాడు కానీ మట్టల ఆదివారం గురించి మాట్లాడలేదు. నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
పర్ణశాలల పండుగలో మొదటి రోజు ఏమేం పట్టుకొని వచ్చి మీరు ఆనందించాలి, మీరు ఉత్సహించాలని ఇశ్రాయేలుకి దేవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికంటే పాత నిబంధనలు ఉన్న ఇశ్రాయేలుకి పాత ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు ఆజ్ఞాపిస్తున్న పండుగ అది. అయితే ఇది దేని గురించి ఆపాదన చేశారంటే మట్లాదవరం గురించి చాలా మంది ఆపాదన చేస్తారు. కాబట్టి ఇది దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. మళ్ళీ చదివిస్తున్నాడు, ఒకసారి చదవండి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్లను పట్టుకుని 7 దినములు యెహోవా సన్నిధిని మీరేం చేయాలంట, ఉత్సవించమని చెప్పేశాడు. 7 దినాలు అన్నాడు కానీ విశ్రాంతి దినం అని చెప్పలేదు. 2 విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం అని కూడా చెప్పలేదు. నేను చెప్తే అర్థమవుతుందా? విశ్రాంతి దినం అని చెప్పలేదు. 2 విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఏమొస్తుంది, ఆదివారం మీరు పండుగ చేయాలి. ఏ ఆదివారం? చాలా మంది మట్టలకి ఏం తగిలించారు, ఆదివారం తగిలించారు. ఇక్కడ 7 దినాలు చేయమని చెప్తున్నాడు కానీ ఇది మట్టల ఆదివారం అని చెప్పట్లేదు దేవుడు. మట ఆదివారం చేయండి, విశ్రాంతి దినం చేయండి, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం చేయండి అని చెప్పట్లేదు. ఎవరికంటే ఇశ్రాయేల్. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు, ఎందుకోసం రాయించాడు అక్కడ ప్రతి దాన్ని ఏం చేయాలంటే పరిశీలించాలండి. ఎవరో చేస్తున్నారు కదా అని మనం చేస్తుంటే అది అజ్ఞానం అవుతుంది, ఆచారం అవుతుంది తప్పించి అది వాక్యానుసారం ఏంటంటే అసలు మట్లాదవరం వాక్యానుసారమేనా? ఈరోజు మనం దాన్ని తేల్చేద్దాం. ఎందుకంటే ఎవరిని పట్టుకుని పండుగలు చేస్తున్నారు, ఎవరు పట్టుకుని ఈత కొమ్మలు అట్టుకుని దబ్బబండ్లు అట్టుకుని అంటే రోడ్డు తిరుగుతున్నారు, ఏ ఆధారం చేసుకుని తిరుగుతున్నారు ఈ నోటికి తెలియాలి మనకి. ఎందుకంటే మనుషులందరూ ఇది మీరు మట్లాదవరం ఎందుకు చేస్తున్నారంటే అందరూ చేస్తున్నారండి క్రైస్తవులు అంట. అందరూ చేస్తున్నారా? బైబిల్లో దేవుడు అక్కడే చెప్పాడా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. వేషధారులారా. కాబట్టి వాళ్ళు టైటిల్ ఇచ్చాడు ఏమనంటే ఎవరంటే వీళ్ళు వేషధారులు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరం ఉన్నది. వారు ఏం చేస్తారంట, మనుషులు కల్పించిన పద్ధతులు. ప్రపంచమంతా చేస్తుందండి, ఈయనొచ్చి చెప్తున్నాడు చేయొద్దని. ప్రపంచమంతా చేస్తున్నారండి, ప్రపంచమంతా రోడ్లు ఎక్కుతున్నారండి, ప్రపంచమంతా తిరుగుతున్నారండి, ప్రపంచమంతా ఈత మట్టలు తిరుగుతున్నారంటే ఈ ఈత మట్టలు పట్టుకోమని, ఈ ఈత కొమ్మల ఆకులు కానీ ఈత మట్టల యొక్క రొబ్బలు కానీ పట్టుకుని దాని పువ్వులు గుచ్చి రోడ్డు అని తిరగమని దేవుడు ఎక్కడ చెప్పాడు? అది ఆలోచన చేయాలి వాళ్ళు. ఎందుకంటే మనుషులందరూ చెప్పినట్టు చేయకూడదు, మనుషులు కల్పించిన పద్ధతులు ఆచరించకూడదు. దేవుడు ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా? దేవుడు ఎక్కడైనా బైబిల్లో ప్రవేశపెట్టాడా? అది ఖచ్చితంగా మనం అందరం చూడాలి. ఎందుకంటే వీళ్ళు దేని పట్టించుకున్నారో ఆచారాలుగా చేస్తారు తప్పించి వాక్యానుసారంగా చేయట్లేదండి ఈ కార్యక్రమాలు. అదే 15వ అధ్యాయంలో దేవుడు ఎంత బాగా యేసుక్రీస్తు ఎంత బాధపడుతున్నారు చూడండి గురించి. 15వ అధ్యాయము 6వ వచనం. మీరు మీ పారంపర్య నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు అని చెప్పేశాడు. ఏం చేస్తారంటే ఆచారంగా చేస్తారు తప్పించి దానికి ఏదైనా ఆధారం ఉందా? ఎవరినైనా అడగండి, రోడ్లు ఎక్కడ అడగండి, మట్టల ఆదివారం చేయమని ఎక్కడ ఉంది? ఇక్కడ ఏమన్నాడు ఇశ్రాయేలుకి, పర్ణశాల రోజు మొదటి దినమున ఈత పండ్లను దబ్బ పండ్లను తెచ్చుకుని యెహోవా సన్నిధిని 7 దినములు ఉత్సహించాలన్నది తప్పించి విశ్రాంతి దినం చేయమని కానీ, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం చేయమని కానీ, ఈ పండుగను ఆచరించమని కానీ ఎక్కడ దేవుడు చెప్పట్లేదు. చెప్పలేనప్పుడు ఏ పద్ధతి చొప్పున మట్టల ఆదివారం చేస్తున్నారో, పామ్ సండే చేస్తున్నారు. ఈ పామ్ సండే చేయడానికి వాక్య ఆధారం ఎక్కడ ఉంది? దేవుడు బైబిల్ ఎక్కడ చెప్పారు అసలే? ఎందుకంటే ఆనాడు ఇలాగ ఉన్నారు, ఈనాడు ఇలాగే ఉన్నారండి. వారు ఏం చేస్తారంట, మనుషులు కల్పించిన పద్ధతులు. ఎవరు చెప్పారు? దేవుడే. అందుకని దైవోపదేశములు అని చెప్పుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నాడు. దేవుడు చెప్పాడా, మనిషి చెప్పాడా? ఆ మనిషిని ఫాలో అవుతారు. కాబట్టి గుడ్డోడు ఫాలో అవుతే ఎక్కడికి వెళ్తారు? ఇద్దరూ కలిసి ఒంట్లో పడతారని చెప్పాడు. కాబట్టి మనుషుడు కల్పించిన పద్ధతి ఇది, దేవుడు ప్రవేశపెట్టిన పండుగ అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ పామ్ సండే మట్టల ఆదివారం అనే పదమే లేనప్పుడు బైబిల్లో అసలు మట్టల ఆదివారం అనే పండుగ ఎక్కడ ఉందండి అసలే? నేను గతంలో కూడా వాయిద్యాల గురించి చెప్పినప్పుడు కొత్త నెలలో వాయిద్యాలు అనే పదమే లేదన్న. ఎందుకు? అసలు పదాలే దొరకనప్పుడు ఇక్కడ పండుగ ఎక్కడ దొరుకుతుందండి? ఇంక పండుగే దొరకదు వీళ్ళకి. ఎందుకంటే దేవుడు ఎక్కడ చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనేది మనం ఆలోచన చేస్తే ఎక్కడా కనపడతాం. మీరు గట్టిగా రాసుకోండి, ధర్మశాస్త్రంలో ఎంత వెతికినా ఈ పండుగ గురించి కనపడదు.
ధర్మశాస్త్రంలో ఎంత వెతికినా ఈ పండుగ గురించి, క్రొత్తలో కానీ ధర్మశాస్త్రం కానీ క్రొత్తలో కానీ ఎక్కడ వెతికినా ఈ పండుగ గురించి, మట్టల ఆదివారము అనే పండుగ గురించి ఎక్కడా కనపడదు, బైబిల్లోనే ఎక్కడా కనపడదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో 3 పుస్తకాలు అంటే పరిశుద్ధ గ్రంథంలో మలాకి గ్రంథం అయిన తర్వాత ఉంటాయి ఏంటంటే మత్తయి, మార్కు, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే గాడిద పిల్లనెక్కి వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఆయన కనపరిచేటప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఈ ఈత మట్టలు, దుప్పట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారంటే రోడ్డు మీద పరుస్తారు. ఈ సందర్భాలను ఎక్కడ జరుగుతాయంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లని ఎక్కినప్పుడు గణపరచబడుతున్నప్పుడు ఆయనకి జయము జయము అని కేకలేసి రోడ్ల మీద ఏం చేస్తారంటే ఈ బట్టలు పరుస్తూ ఈ ఈత మట్టలు తీసుకొని వస్తారు. ఎక్కడ? ఆనాడు జరిగిన కార్యక్రమం, యేసుక్రీస్తు వారు ఎక్కినప్పుడు జరిగిన కార్యక్రమం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఆయన గాడిద పిల్ల ఎక్కినప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది మట్లాదివారం అని యేసుక్రీస్తు వారు చెప్పలేదు. చేసిన వాళ్ళకి కూడా అది మట్లాదివారం అని ఎక్కడ తెలియదు. కాబట్టి అసలే ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్లని తెమ్మనే అసలు అపోస్తులకు ఆజ్ఞాపించలేనప్పుడు అసలు ఈ సంగతి ఎవరికీ తెలియదండి. అసలు యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల ఉంది తీసుకురా అంటాడు. అసలు ఆయన చెప్పకపోతే ఈ సంగతి కూడా మనం మాట్లాడుకోవడానికి అవకాశం అసలు లేని కార్యక్రమం ఇది. ఆయన రాయించాడు కాబట్టి ఈరోజు దాని గురించి మనము మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఒకసారి చూద్దాం ఆ సందర్భాలన్నీ. మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారు అపోస్తులైన వారికి లేదా శిష్యులకి ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తున్నాడు. 6 నుంచి చదువుదాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి అని చెప్పేశాడు. యేసుక్రీస్తు తెమ్మన్నది ఏంటిది? గాడిద పిల్ల. వీళ్ళు చెప్పడానికి ఏం చేశారు? గాడిద పిల్ల మీద బట్టలు వేశారు. ఆయన తెమ్మన్నది గాడిద పిల్లనైతే వీళ్ళు గాడిద పిల్లతో పాటు ఏం చేశారంటే బట్టలు పరిచేశారు. ఇది చూస్తున్న సమాజంలో ఉన్నవారు, జనసమూహంలో ఉన్నవారు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా బట్టలు పరుస్తున్నారు. మరి ఇప్పుడు ఎక్కడ మనకి మట్లాదిన రోజున రోడ్డు మీద గాడిద ఉండదు. ఆ గాడిద మీద యేసుప్రభువు వారు కూర్చారు. ఆ కూర్చుని ఉంటే రోడ్ల మీద ఉన్న జనాలందరికి వచ్చి బట్టలు పరుస్తూ ఉండు. ఎంతవరకు కావాలో అంతవరకు వాక్యాలు తీసుకుని అది వక్రీకరించి ఏం చేస్తారంటే ఈ మట్లాదివారం పేరట దేవుని నామాన్ని ఏం చేస్తారంటే అవమానపరుస్తున్నారు చాలా మంది. ఇంకోటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, అసలు మట్లాదివారం చేసేవాళ్ళు ఎవరంటే బైబిల్ తెలియని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, వాక్యాన్ని పరిశీలన చేయని వాళ్ళు మాత్రమే చేస్తారు ఈ పండుగని. ఎవరు కూడా కలిసే అసలు రోడ్డు ఎక్కుతున్నారంటే బైబిల్ మీద ఇంగిత జ్ఞానం కానీ సరైన అవగాహన కానీ అసలు బైబిల్లో చెప్పాడా, ఎక్కడైనా రాయించాడా, ఎవరు చెప్పాడు, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలని అవగాహన లేని వాళ్ళు మాత్రమే రోడ్లు ఎక్కుతారు. చదువు ఇక్కడ ఏం జరిగింది, ఈనాడు ఏం జరుగుతుంది, ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఒకటి చూడండి అక్కడ ఏం చెప్పేశాడు. 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పేశాడు. ఎవడైనా మీతో ఏమైనా అని అడలా. ఇప్పుడు గాడిద పిల్లలు తీసుకురామండి యేసుక్రీస్తు వారు. అదో అక్కడ ఆ ఊరికి వెళ్ళండి, ఆ ఊరికి వెళ్ళి అక్కడ గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది, రెండింటిని తీసుకొచ్చామన్నాడు. గాడిదని గాడిద పిల్లని తీసుకొచ్చా. రైతు ఊరుకుంటాడండి? యజమాని ఊరుకుంటాడా? అక్కడ గాడిద పిల్లని తీసుకొచ్చేస్తే యజమాని ఆపడంటే ఖచ్చితంగా ఆపుతాడు. ఆపిన తర్వాత ఏమన్నాడంటే ఈ గాడిద ఎవరని మీరు ఎవరైనా అడిగితే ఆయన ఏమన్నాడు, ఇది ప్రభువుకు అని చెప్తుంటే వదిలేశాడు ఆయన. ఎవరో? యజమాని. ఇక్కడ ఏం తీసుకురమ్మంటున్నాడో, ఈనాడు ఏం తీసుకొస్తున్నారో, ఆనాడు ఏం జరిగింది, ఎక్కడేం జరిగింది, మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. లేకపోతే ఆనాడు ఉన్న అజ్ఞానులాగా ఏం చేస్తామంటే ఈనాడు అజ్ఞానులుగా చాలా మంది ఏం చేస్తారంటే ఈ కార్యక్రమాన్ని ఒక ఆచారంగా, ఒక పండుగగా చేస్తారు. మనుషుడు కల్పించిన పద్ధత, దేవుడు చెప్పిన ఉపదేశమా, ఇది దైవోపదేశం అని మనుషులు కల్పించిన పద్ధతులు చెప్తారండి చాలా మంది.
ఎవడైనాను మీతో ఏమైనా అన్నాడలా అవి ఎవరు కావాలి అడుగుతాడు ఖచ్చితంగా యజమాని. ఇదిగో గాడిద పిల్లని తోలుకపోతే ఇంకా శుభ్రంగా తోలుకెళ్ళిపో అంటాడండి. అలా వాళ్ళ దొడ్లో కట్టింది, వాళ్ళ ఆభరణలో కట్టింది దాన్ని గాడిద పిల్లని తీసుకుని వెళ్ళిపోతే అమ్మ జాయిగా తీసుకెళ్ళిపోండి శిష్యులకి ఇచ్చేస్తారా? ఎవరు? అలాగంటే యేసుప్రభు అలా ఎవరైనా మిమ్మల్ని అడిగితే కనుక అది ఎవరికి కావాలంట? ప్రభువుకి కావాలని చెప్పు. ప్రభు అంటే ఏంటి? రాజు. ఆ రాజుకు కావాలని చెప్పండి. అది అలాగే చేశారు చూడండి. ప్రభువు కావాల్సి ఉంటుంది చెప్పవాలను వెంటనే అతడు వాటిని తోలుకొని పెట్టినని చెప్పి వారిని అంటే భవిష్యత్తు చెప్పేశాడు. వీళ్ళు వెళ్ళకుండానే ఇదిగో గాడిద పిల్లని తోలుకొస్తే ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకి అని చెప్తే వాడు వెంటనే మిమ్మల్ని ఏం చేస్తాడు? తోలుకెళ్ళు అని చెప్తాడు అన్నాడు. అంటే భవిష్యత్తుని ఎరిగిన యేసుక్రీస్తు భవిష్యత్తులో ఏం జరగాలో కూడా చెప్పేస్తాడు. ఎవరికంటే శిష్యులకి. అక్కడ రాస్తాడు ఏమని? 6వ వచనంలో శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి గాడిద పిల్లను తెమ్మన్నాడు. అంతే. వీళ్ళు ఏమేమి తెచ్చారో ఎక్స్ట్రా ఏం చేశారో చూద్దాం. గాడిద పిల్లను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చోండి. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహంలో ఆయన ముందుగా వెలుచుండే వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారుడు జయము. కుమారుడు అంటే ఈయన ఎవరు? యేసు. ఈయన ఎవరు? రాజు. కాబట్టి జయము ప్రభు పేరట వచ్చువారు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేచుండ్రి అని చెప్పేశాడు. అక్కడ గాడిదని తీసుకురమ్మన్నాడు, గాడిద ఎక్కుతాను అన్నాడు. ఎక్కుతుంటే వీళ్ళు ఎక్స్ట్రాగా బట్టలు వేస్తారు. అక్కడ జనసమూహాలు చూసిన వాళ్ళు కూడా బట్టలు వేస్తారు. బట్టలు వేస్తే ఆయన వెళ్తుంటే ఏమన్నారు? జయము జయము అని కేకలేస్తున్నారు. కాబట్టి క్రీస్తు వారు చెప్పింది శిష్యులకు ఒకటైతే ఇక్కడ గాడిదను తెస్తంటే జనసమూహాలు ఎక్స్ట్రాగా కొన్ని కార్యక్రమాలు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కొన్ని చేశారు. ఇదంతటినీ కలిపి కింద ఇదంతా మట్టల ఆదివారం అన్నాడా? చూడండి అక్కడ ఇదంతా వినిన తర్వాత ఇది మట్టల ఆదివారం అన్నాడు. అక్కడ చెప్పట్లేదండి అక్కడ. కాబట్టి ఏం చేస్తున్నామో అది అక్కడ చెప్తున్నాడు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడిను అని చెప్పేశాడు. ఈయనెవరో గాడిద ఎక్కడేంటి? అసలు ఈయనెవరో? ఈయన ఎక్కుతుంటే ఈయన వెళ్తుంటే జయము చేయమన్నారని యెరూషలేములో ఉన్న వారందరూ ఏమయ్యారు? కలవరపడ్డా. ఈనాడు కూడా తెలియదు పాపం చాలా మంది. యేసుక్రీస్తు గాడిదని ఎందుకు తెమ్మన్నారు? గాడిదని పిల్లని ఎందుకు తెమ్మన్నారు? గాడిదని ఎందుకు ఎక్కాడు? ఎక్కిన తర్వాత ఎందుకు చేయమన్నారు? ఆనాడు తెలియక ఎలా అయితే కలవరపడ్డారో యూదులు, ఈనాడు కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు ఎక్కారో తెలియకుండా ఈనాడు కూడా రోడ్లు ఎక్కినారు చాలా మంది. ఎందుకు ఎక్కాడు? ఎందుకు ఎక్కవలసి వచ్చింది? ఆ సంగతులన్నీ మనకి ఏం తెలియాలి? ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఒక వాస్తవాన్ని ఒక విషయాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి. మనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఏదో మాట పట్టుకుని ఏదో విషయాలు పట్టుకుని మేమో రోడ్లు ఎక్కామంటే అది వాస్తవం కాదండి. 7:24 ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24 వచనం. 7వ అధ్యాయము 24 వచనం. సత్యమైనది దూరముగాను లోతుగాను పైపే చదివేవాడు మనుషులు బట్టి వెళ్ళిపోతాడు. బైబిల్ రానోడు ఆదివారం రాలేని వాళ్ళు, బైబిల్ తరగతులు రానేళ్ళు, వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు వాక్యానికి వచ్చి ఏం చేస్తారు? గోడకు జారబడి శుభ్రంగా తాతీగా విన్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వాక్యం ఏమర్థం కాదు. అది ఏంటి పదము? ఆ పదం ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు ఎంత రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు? ఈత మంటలు ఎత్తుకుంటున్నారు? దానికి పువ్వులు ఎందుకు కూర్చుతున్నారు అని ఏ ఒక్కడో పరిశీలన చేసేవాళ్ళు లేదు. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడో అన్నాడు. వీళ్ళు ఎందుకు కట్టుకుంటున్నారు? ఆ ఈత కమ్మల్ని, ఆ దెబ్బ పండ్లని, ఆ మట్టలని ఎందుకు కట్టుకుంటున్నారు అని ఏ ఒక్కరూ ఆలోచించట్లేదంట. ఆలోచన చేస్తేనే కానీ ఆ లోతులో ఉన్న మర్మం ఏంటో, ఆ విషయం ఏంటో ఏ ఒక్కరికి అర్థం కాదు. కాబట్టి చెప్పేశాడు. చదువు ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచున్నవాడును వెనుక వచ్చుచుండువాడును జయము ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మా తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేసిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళును అని చెప్పేశాడు. ఇక్కడ గాడిద పిల్లనే చెప్తున్నాడు. ఎక్స్ట్రా ఏం చేస్తారు? మట్టలు నరికినట్టు వచ్చి రోడ్ల మీద వేస్తారు, బట్టలు వేసేస్తున్నారని.
ఆయన చెప్పింది ఒకటే, గాడిద పిల్లను. వీళ్ళు ఎక్స్ట్రాగా ఏం తెచ్చారు? మట్టల్ని బట్టల్ని ఏం చేస్తారంటే రోడ్ల మీద పరుస్తున్నారు. చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. ఈనాడు చేస్తుంది అసలు సంబంధమే లేనిది. యోహాను సువార్త 12:13 నుంచి చదువుతాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని 12:13 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు అని చెప్పేశాడు. ఇంకా యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటారు చాలా మంది. ఆయన పుట్టినప్పటి నుంచి ఎవరు? రాజుగా వచ్చాడండి. ఆయన రాజేనండి. నేను మాట్లాడుతున్నాను, ఆయన రాజుగా వచ్చాడా? ఆయన రాజేనా? మరి రాజు ఇంకా రారాజు పుట్టాడు, రారాజు వస్తున్నాడు. పాటలి ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి అని చెప్పేశాడు. పుట్టినప్పుడే పిలాతుకి అసలు ఆయన పుట్టినోడు ఎవరు అనుకున్నారు మీరు? ఆయన రాజు అన్నాడండి. ఎవరో ఒక రాజు ఆయన్ని యేసుక్రీస్తుని ఏమన్నాడంటే రాజు అన్నాడు. అంటే ఈ రాజుకి అర్థమైన సంగతి ఈనాడు అర్థం అవ్వలేదు కాబట్టి ఇంకా ఆయన రాబోతున్నాడా? ఆల్రెడీ వచ్చేసాడా? మరి వచ్చేసిన ఇంకా రాబోతున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఆయన పుట్టేశాడు, ఆయన రాజులు స్పష్టంగా ఉన్నారు. ఇంకా రాజు అన్నారు చాలా మంది. రాజు వస్తాడు అంటున్నారు. ఇదిగో తూర్పుదేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు, అసలు ఆయన ఎవరో యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటాడు. ఎవరో? పిలాతు. కాబట్టి పిలాతుకు అర్థమైన సంగతి నాడుకు అర్థం కాలేదే. అసలు గాడిదని ఎందుకు ఎక్కాడు? గాడిదని ఎందుకు ఎక్కాలి? చాలా ఉంటాయి కదా, గాడిదని ఎందుకు ఎక్కాలి? అది కూడా గాడిద పిల్లని ఎందుకు తీసుకురావండి యేసుక్రీస్తు వారు? ఆ గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారు ఎందుకు ఎక్కాలి? ఏం తెలియదు. కానీ మార్చి వస్తే క్రిస్మస్ మార్చి వస్తే ఈస్టర్ చేసేయాలి, గుడ్ ఫ్రైడే చేసేయాలి, మార్చి వస్తే మరలా ఏం చేసేయాలి? మట్లాదివారం చేసేయాలి, మళ్ళీ బూడిద బుధవారం, అదేంటిది భస్మ బుధవారం చేసేయాలి. ఆ భస్మం తెలు తగలేటేయాలి అందరు. భస్మం అంటే బూడిద. అసలు ఎందుకు చేస్తున్నారు ఎన్ని కార్యక్రమాలు? దేవుడు ఎక్కడ చెప్పాడు, ఎందుకు చేయమన్నాడు అని దాన్ని ఏం చేయాలంటే పరిశీలన చేయలేదు. యోహాను సువార్తలో ఇప్పుడు చూడండి, మనం 12వ అధ్యాయం చదువుతున్నాం. 12:14 యోహాను సువార్త 12వ అధ్యాయం 14 వచనం. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు. అసలు గాడిద పిల్ల మీద ఎక్కిన ఆయన ఎవరు అనుకున్నారు? సామాన్యుడు కదా. ఆయన ఎవరంటే రాజు అని చెప్తున్నాడు. రాజు గాడిద మీద ఎక్కాలా? అదో ప్రశ్న. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని చెప్పేసి అని వ్రాయబడిన ప్రకారం యేసు ఆ చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ 3 అధ్యాయాల్లో మత్తయి, మార్కు, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లని తెమ్మన్నారు తప్పించి ఈ మట్టలు కానీ ఈ బట్టలు కానీ దేవుడు ఎక్కడా చెప్పినట్టు, యేసుక్రీస్తు వారు ఎక్కడా చెప్పినట్టు మనకి ఎక్కడా ఈ 3 అధ్యాయాల్లో మనకి ఎక్కడ కనబడలేదు, ఆజ్ఞాపించలేదు. కానీ అక్కడ ప్రజలు ఆయన ఏం చేశారంటే ఎక్స్ట్రాగా ఈ కార్యక్రమాలు తెచ్చారు. జనసమూహంలో ఉన్న వారు కూడా ఏం చేశారు? ఎక్కడ చేలు దగ్గర ఉన్న చెట్లు నరికొచ్చేసి ఆ మట్టలు నరికొచ్చేసి అలా ఏం చేశారంటే రోడ్డు అంతా పెట్టేశారు. తప్పించి యేసుక్రీస్తు వారు తెమ్మని ఎక్కడ చెప్పలేదు. అయితే నేను ప్రశ్న వేస్తాను ఏంటంటే ఈ 3 అధ్యాయాలు మనకి ఏం తీసుకురమ్మన్నారు యేసుక్రీస్తు వారు? గాడిద పిల్లను. అయితే నేను ప్రశ్న అడుగుతున్నాను ఏంటంటే యేసు గాడిదని ఎందుకు ఎక్కాలి? గుర్రాలు ఉంటాయి కదా, రాజు అనేవాడు ఎక్కడెక్కాలి? మీరు లోపల చూసారా? రాజులు వీళ్ళందరూ ఎక్కడెక్తారు? గుర్రాల మీద స్వారీ చేస్తారు, రథాల మీద స్వారీ చేస్తారు. పెద్ద పెద్ద రథాలను ఏం చేసుకుంటే ఎన్నుకొని ఆ రథాల మీద స్వారీ చేస్తారు. మరి ఈయన కూడా ఎవరంటే రాజు. ఈ రాజు లోక సంబంధమైన రాజు కాదు, ఆత్మ సంబంధమైన రాజు. కాబట్టి ఈ రాజు గాడిదనే ఎందుకు ఎక్కాడు? అది ప్రశ్న. గాడిదనే ఎందుకు ఎక్కాలి? గుర్రాలు ఉన్నాయి కదా, రథాలు ఉన్నాయి కదా, ఎన్నో రాజులు ఉపయోగించే రథాలు సామాగ్రి అంత ఉంటది కదా, దీని మీద ఎక్కకుండా ఆ శిష్యులకి ఏమని చెప్పేదంటే మీరు గాడిద అంటే గాడిద పిల్లని తీసుకురండి, దాని మీద ఎక్కుతాను అన్నాడు. గాడిదనే ఎందుకు ఎక్కాలి? ఈ సమాజం ఆలోచించలేదు, ఈనాడు ఉన్నవాడు కూడా ఆలోచించట్లేదు అనే విషయాన్ని. అసలు ఎందుకు ఎక్కాడైనా? జకర్యా గ్రంథం ఏదైనా రీజన్ ఉందా? జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం.
జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు, అక్కడ అసలు గాడిద ఎందుకు ఎక్కాడంటే ఆల్రెడీ గాడిద ఎక్కడానికి యేసుక్రీస్తు వారు గాడిద తెమ్మడానికి జకర్యా గారు యేసుక్రీస్తు వారి గురించి జరగవలసిన కార్యక్రమాన్ని ముందుగా ప్రవచించాడు. అందుకోసం ఏమెక్కాడు, గాడిద ఎక్కాడు. అదే చెప్పేశాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించిడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండిడి, నీ రాజు ఎవరు, ఇశ్రాయేలు 50వ రాజు ఎక్కడి నుంచి పుడతాడు, నీలో నుండి వచ్చినని ప్రవచనం ఉంది. కాబట్టి ఈ రాజు ఏం చేస్తాడంట, నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈయన ప్రవచనము నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు వారు శిష్యులకి ఏం చేశారంటే గాడిదను తీసుకురామని ఆజ్ఞాపించారు. జకర్యా గారు యేసుక్రీస్తు వారి గురించి ముందుగా తెలియపరచబడిన ప్రవచనాన్ని నెరవేర్చడం కొరకే యేసుక్రీస్తు వారు ఏమెక్కారు, గాడిద ఎక్కారు. అది ఖచ్చితంగా మనందరికీ తెలియాలి. ఎందుకంటే అసలు గాడిదనే ఎందుకు ఎన్నుకున్నారో, దాన్నే ఎందుకు ఎక్కాలి, దాన్నే ఎందుకు ఎన్నుకోవాలి ఖచ్చితంగా తెలియాలి మనందరికి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులన్నీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకు అసలు యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడని దాంట్లో చెప్పాను. అసలు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చింది దేనికి, ఒక కారణంలో ఆయన గురించి వ్రాయబడినవన్నీ ఏమవ్వాలి, నెరవేర్చడానికి రావాలి. అందుకని అక్కడ రాసిన జకర్యా గారు రాసిన ప్రవచనం నెరవేర్చడం కొరకు మత్తయి సువార్తలో రాశాడు, మార్కులో రాశాడు, యోహానులో రాశాడు. అది నెరవేర్చడం కొరకు ఇందాకే చదువు మనం వ్రాయబడిన ప్రకారం. ఎక్కడ, యోహాను సువార్తకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయము. ఎందుకంటే వాక్యాలు తెలియకపోతే అసలే ఎందుకు ఎక్కువాడో తెలియదు, ఎందుకు ఎక్కుతున్నారో కూడా తెలియదండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనం, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీన వచ్చున్నాడు అని ఏం చేయిందంట, వ్రాయబడింది. ఆయన ఏదో కావాలని శిష్యులు తెమ్మని అతను ఊర్లో ఉంటే తెచ్చుకోవాలని ఏదో సొంతంగా చెప్పలేదండి. రాయబడిన ప్రకారం చెప్పాడు. ఎవరో, యేసుక్రీస్తు వారు. రాయబడిన ప్రకారమే జరిగింది ఆ కార్యక్రమాలంతా. మత్తయి సువార్త అసలు ఎందుకోసం గాడిదని ఎక్కాల్సి వచ్చింది అది మనందరికీ తెలియాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. జనసమూహము ఈ గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పేశాడు. ఇదంతా దేని గురించి చెప్తున్నాడంటే ఆయన ఏం జరగాలో పైన చదువుతాం ఒకసారి. 21వ అధ్యాయము 4వ వచనం, ప్రవక్తల వలన, ఎవరి వలన, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు. దేని వల్ల అంటే ప్రవక్తల ముందుగా యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కాలని రాశారు కాబట్టి అది నెరవేరినట్టు జరిగిందంటే తప్పించి ఏదో కావాలని జరిగిన కార్యక్రమం అది కాదండి. అది ఖచ్చితంగా మనకు స్పష్టంగా తెలియాలి. మార్కు సువార్తలు కూడా, మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయం 6వ వచనం చెప్పేసాడు చూడండి అక్కడ. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు, ఆజ్ఞ అంటే ఏంటి, కమాండ్మెంట్, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు ఏం చేశారంట, పోనిచ్చిరి అని చెప్పేసి. ఇదంతా జరగాలని ముందుగా చెప్పేశాడు కాబట్టి అది జరిగేసిందని చెప్పేశాడు. ఎవరో, యేసుక్రీస్తు. కాబట్టి ఏం రాయాలో ఏం జరగాలో ప్రతి దాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారండి. కాబట్టి ఎందుకు ఎక్కాడంటే జకర్యా గ్రంథంలో రాయబడిన ప్రవచనం నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు వారు గాడిదను ఎక్కారు. ఎందుకంటే ఆయన గురించి రాయబడినవన్నీ ఏం చేయాలి, నెరవేర. ఎక్కడుందా వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితునని. అంటే ఏం చేయాలి, కొట్టేదంటే ముందు ఏం చేయాలి, నెరవేర్చాలి. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివే వచ్చితునని తలంచుడు కానీ నెరవేర్చుడికే నేను వచ్చాను. భూలోకానికి నేను వచ్చింది ఎందుకంటే నెరవేర్చడానికి వచ్చాను. జకర్యా గ్రంథంలో రాయబడిన దాన్ని నెరవేర్చడం కొరకు మాత్రమే ఎవరినిక్కడు, గాడిదనిక్కడు యేసుక్రీస్తు. అది కారణం. ఆ కారణం తెలియాలి. వీళ్ళు అడగండి, మీరు ఈత మట్టలో ఆ కొమ్మలు ఎందుకు తీసుకొని పువ్వులు ఎందుకు నాడుతున్నారు, ఆ కొమ్మలు ఎందుకు తిరుగుతున్నారంటే ఎక్కడ వారు ఎక్కడ చెప్పాడు శిష్యులు ఉన్నారు ఈనాడు? లేరు. యేసుక్రీస్తు వారు ఉన్నారా? పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్నారా? లేరు. కాబట్టి ఏ ఆధారంగా ఏ ఉద్దేశంగా చేస్తున్నారు?
బెత్సనియ ప్రాంతం ఉందా ఇక్కడ? లేదు. బెత్సనియ ప్రాంతంలో ఒక ఊరు వెళ్తే మీరు ఆ ఊరు వెళ్ళిన తర్వాత గాడిద పిల్ల ఒక యజమానుడు ఉంటాడు, యజమాని మేము పంపిస్తాడని భవిష్యత్తు చెప్పడానికి ఇప్పుడు ఎవరున్నారండి? ఎవరో లేనప్పుడు ఏ ఆధారం చేసుకుని పండుగలు చేస్తున్నారో అది ఖచ్చితంగా తెలియాలి. అయితే జకర్యా, నేను మరో ప్రశ్న వేస్తున్నాను. జకర్యా గారు తన ప్రవచనంలో గాడిదని ఎందుకు ఎన్నుకున్నారు? జకర్యాకి రాశాడు గాడిదని ఎక్కమని, ఎక్కడ? 9:9లో. అయితే జకర్యా గారు రాసినప్పుడు ఈ గాడిదనే ఎందుకు ఎన్నుకున్నాడు? చాలా ఎన్నుకోవచ్చు కదా, గుర్రాలు ఎన్నుకోవచ్చు, రథాలు ఎన్నుకోవచ్చు, ఎన్నో సామాగ్రులు ఎన్నుకోవచ్చు. అదే రాజసింహాసనం, రాజులు అధిగమించే చాలా చక్రాలు, చాలా బండ్లు ఉంటాయి కదా, అవన్నీ ఎన్నుకోవాలి కదా. ప్రవచనం రాసేటప్పుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే యూదుల యొక్క ట్రెడిషన్ ప్రకారంగా, అంటే యూదుల యొక్క ఆచార ప్రకారంగా రాజుల్ని కంచెర గాడిల మీద ఎక్కిస్తారు. ఎవరి ప్రకారంగా? యూదుల ఆచారం ప్రకారం. ఎందుకంటే ఈయన ఎక్కడ పుట్టాడు? ఈయన యూదుల్లోనే పుట్టాడు కాబట్టి యూదుల ట్రెడిషన్ ప్రకారంగా యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారు అనే కాదు కానీ రాజులు ఎక్కడ ఎక్కేస్తారంటే కంచెర గాడిల మీద ఎక్కిస్తారు. ఇది మనకందరికీ తెలియవలసిన విశేషమైన సంగతి. ఎందుకంటే ఆ కారణము మళ్ళీ గాడిదనే ఎందుకు అనుకుంటారంటే, గాడిద దేనికి సూచన అంటే సమాధానానికి సూచన కాబట్టి, మన ప్రభు కూడా ఎవరు? సమాధానానికే కర్త కాబట్టి ఆయన్ని గాడిద మీద ఎక్కడం కొరకు జకర్యా గారు ఎన్నుకున్నారు. చూద్దాం ఒకసారి అదంతా వచనాల్లో. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము. గుర్రాల మీద స్వారీ చేయవలసిన రాజులు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే, యూదుల ప్రకారంగా గాడిదల్ని ఎన్నుకుంటారు ఎవరంటే రాజులు దాని మీద ఎక్కిస్తారు. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. తెల్ల గాడిదల నెక్కువారులారా, తివాసుల మీద కూర్చుండు వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ప్రకటించుడి అని చెప్పేశాడు. ఎవరి మీద అంటండి? తెల్ల గాడిదలు నెక్కువారులారా, తివాసుల మీద కూర్చుండు వారులారా, త్రోవలో నడుచువారులారా, ఈ సంగతి ఏం చేయాలంట? ప్రకటించుడి అని చెప్పేసి. ఎవరు ఎక్కుతారండి గాడిద? రాజులు ఎక్కుతారు ఆనాడు ఆ ట్రెడిషన్ ప్రకారంగా. ఇంకా చూద్దాం రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడునైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోను ఎక్కడెక్కించాలి? దావీదు ఎవరు? రాజు. దావీదు కుమారుడు ఎవరు? రాజు. ఈ రాజుని ఎక్కడెక్కించాలి? గాడిద మీద ఎక్కించాలి. అంటే ఆనాటి ఆచరణ ప్రకారంగా రాజులను ఎక్కడెక్కించేవారంటే గాడిదలో ఎక్కించేవారు. అది చెప్పేశాడు. నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును ఏ గాడిద మీద? గుర్రం మీద కాదు, నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోసునకు తీసుకొని పోయిను అని చెప్పేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు సకల యొక్క జనుల గురించి వచ్చాడు కాబట్టి ఆయన ఎవరు అంటే ఆయన సమాధానకర్త కాబట్టి సమాధానానికి సూచనగా గాడిదని ఎన్నుకున్నారు. అంతే తప్పించి ఈ సొంతంగా ఎన్నుకునే కార్యక్రమాలు కాదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు సకల ప్రజలను ఎవరితో సమాధానపరిచాడు? తండ్రితో సమాధాన పరిచాడు కాబట్టి ఆయన సమాధానకర్త కాబట్టి గాడిదని ఎన్నుకొనడం జరిగింది. చదువు ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు ఎవరు అనుకున్నారు? దేవుణ్ణి, ప్రజల్ని సమాధానపరచడానికి వచ్చిన ఎవరో సమాధానకర్త. ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అంటే దేవుణ్ణి, ప్రజల్ని సమాధానపరచడానికి వచ్చిన సమాధానకర్తని దేవుడు యేసుక్రీస్తు వారిని ముందుగా ప్రవచించిన జకర్యా గ్రంథంలో రాజులకి ఇచ్చే అధికారాలు, రాజులకి ఇచ్చే గాడిదల ద్వారా రాయించి దేవుడు ఏం చేశాడంటే ఈ కార్యక్రమాన్ని జరిగించాడు. ఎందుకంటే ఈయన ఎవరు? సమాధానానికి ఎవరంట? సమాధానానికి కర్త అధిపతి. అంటే సమాధానం ఎవరంటే కర్త? యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుణ్ణి, ప్రజల్ని సమాధానపరచడానికి వచ్చాడు కాబట్టి జకర్యా గారు ఈ గాడిదని ఎన్నుకోవడం జరిగింది, ఆయన గాడిద మీద ఎక్కడం జరిగింది. కాబట్టి ఈ సంగతి మనందరికీ ఖచ్చితంగా తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే
గాడిదని ఎక్కారో అప్పుడు ఏం జరిగినట్టు? జకర్యా గ్రంథంలో ఉన్న రాయబడిన ప్రవచనం నెరవేరింది అని అక్కడ అయిపోయిందా అవలేదా? అయిపోయింది. అంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రవచనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఏమైపోయింది? ఆయన గాడిద ఎక్కిన తర్వాత నెరవేర్చబడిపోయింది. నెరవేర్చబడిపోయిన తర్వాత మరలా ఆ కార్యక్రమం చేయాలా? సంవత్సరం ఇలా సంవత్సరం చేస్తారు వీళ్ళందరూ. ఎన్నిసార్లు ఎక్కారండి గాడిద యేసుక్రీస్తు వారు? ఒకసారి ఎక్కారు. ఎన్నిసార్లు రాయబడిన ప్రవచనం? ఒకసారి రాయబడింది. ఎవరు రాశారు ప్రవచనం? జకర్యా రాదు. మరి జకర్యా గారు మళ్ళీ ప్రతి సంవత్సరం రాస్తున్నారండి. ప్రతి సంవత్సరం చేస్తారు. ఇలా అజ్ఞానులు అండి చాలా మంది. అసలు గాడిద ఏంటి, గాడిద పిల్ల ఏంటి, అసలు గాడిద నాయన ఎక్కడ ఏంటి, అన్నిటికి ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు చేసేదానికి ఏం లేవు ఆధారం. ఒక్కసారి చేసిన కార్యక్రమం, ఒక్కసారి రాసిన తర్వాత అయిపోయిన కార్యక్రమాన్ని మరలా చేస్తున్నారంటే గ్రంథంలో బేసిక్స్ కూడా తెలియదు. బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు ఇలా చేస్తారు. ఎందుకంటే బైబిల్ మీద సరైన అవగాహనలో ఎందుకు రాశాడు, ఎవరితో చెప్తున్నాడు, అన్నాడు శిష్యులు ఇప్పుడు ఉన్నారా? లేరు. అన్నాడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడా? ప్రత్యక్షంగా లేడు. అన్నాడు గాడిద పిల్లని ఎక్కడికి వెళ్ళి తీసుకురావాడు? ఆ ప్రదేశం ఎక్కడ ఉందా? లేదు. దేని గురించి మాట్లాడతారో, ఎవరితో చెప్తున్నాడు, ఆ ప్రాంతం ఏంటి, ఆ ప్రదేశం ఏంటి, ఎవరు రాశారనేది అని ఏం తెలియకుండా బైబిల్ ఉందని గుడ్డిగా చేస్తే, సమాజం ఉంది, సమాజ సిద్ధపరిస్తే దాన్ని బట్టి కోప్పడిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేయమన్నారో, ఎవరిని చేయమన్నారో అనేది కూడా స్పష్టంగా మనందరికీ తెలియాలండి. ఎందుకంటే ఆయన గురించి రాయబడినవన్నీ ఏమవ్వాలి? నెరవేరాలి. ఎన్నిసార్లు రాసినవి? ఆయన గురించి ఒక రాజు రాశారు, ప్రతిదీ నెరవేర్చి అనిపోయాడు. ఆయన చెప్పాడు చూడండి, ఆయన చెప్పాడు యేసుక్రీస్తు వారు డైరెక్ట్. లోక సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. ఇలా అజ్ఞానులు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం చేస్తారు ఈ కార్యక్రమాలు. ఆయన ఒకసారి చేసి జరిగిందంటే లోక సువార్త 24:44 అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తలు రాసిన ఏంటి? ప్రవచనాలు. ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ ఏమైనాయి అంట? నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన వాటిలో ఏమైపోయినాయి? నెరవేరిపోయిన తర్వాత నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వెంత అజ్ఞానం? నెరవేరిపోయినాయి. ధర్మశాస్త్రాన్ని కొట్టేసిన తర్వాత, ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టేస్తుంటే మళ్ళీ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు అట్టుకొచ్చి నువ్వు మళ్ళీ కలుపుతున్నావు అంటే ఎంత అజ్ఞానివి అర్థం చేసుకోవాలి. నువ్వు బైబిల్ ఎంత కలిపి జరిపెడుతున్నావు? ఒకసారి జరిగిపోయింది. ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలు వచ్చిన అన్నింటినీ నెరవేర్చి కొట్టేశాడు యేసుక్రీస్తు వారు. మళ్ళీకి వచ్చి ధర్మశాస్త్రం ఉన్న సంగతులన్నిటినీ మళ్ళీ తీసుకొచ్చి ఈనాడు ఆ కార్యక్రమాలు చేస్తారంటే వీళ్ళకి బైబిల్ మీద అసలు ఏం లేదంటే అవగాహన లేదు. అందుకనే ముందే చెప్పిన ఏంటంటే బైబిల్ తెలియని వాళ్ళు మాత్రమే, బైబిల్ చదవలేని వాళ్ళు, టైం పాస్గా వచ్చేవాళ్ళు, ఏదో పాస్గా చెప్తే టైం పాస్గా వినేవాళ్ళు చేస్తారు తప్పించి వీళ్ళ కార్యక్రమాలు. కానీ వాస్తవంగా బైబిల్ తెలిసిన ఎవరో చేరి కార్యక్రమం. అయితే మరో ప్రశ్న ఏంటంటే అక్కడి ప్రజలు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏ మట్టలు తీసుకొచ్చారు? ఈత మట్టలని, ఖర్జూర మట్టలు తీసుకొచ్చారు. ఈత మట్టలు, ఖర్జూర మట్టలు ఎందుకు తీసుకొచ్చారు? అదొక ప్రశ్న. ప్రతిదీ ప్రశ్నతో ఆలోచించాలి. ఎందుకంటే ఖర్జూరపు మట్టలని ఎందుకు ఉపయోగించారు అక్కడ ప్రజలు? చాలా మట్టలు ఉంటాయి కదా, చాలా కొబ్బరి చెట్లు ఉంటాయి, తాడి చెట్లు ఉంటాయి, ఇవన్నీ వాడచ్చు కదా. ఇవన్నీ వాడకుండా ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు ఎందుకు వాడారంటే యూదులు పవిత్రంగా పూజించే, పవిత్రంగా భావించే చెట్టు ఒకటి ఏంటంటే ఖర్జూరపు చెట్టు, ఈత మట్ట. ఖర్జూరము, ఈత మట్టలు ఒకే సీడ్కి సంబంధించి. అద్భుతం చెప్పింది. ఇవన్నీ ఒకే ట్రీకి సంబంధించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి చెట్టులో ఎన్ని కొబ్బరిలు ఉన్నాయి? చాలా రకాల కొబ్బరిలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే మోడల్, కానీ దాంట్లో విత్తనము, దాంట్లో ఫలాలు ఖచ్చితంగా వేరు. మొత్తం మోడల్ అంతా ఒకటే. అలాగే ఈ పామ్ ట్రీస్ లో డేట్స్ ట్రీ అంటే అర్థం ఏంటి? ఇది ఖర్జూరం. ఈ డేట్స్ ట్రీ, పామ్ ట్రీ, స్విమ్మింగ్ ట్రీ, ఇవన్నీ ఏంటంటే ఈ ఈత మట్టలు, ఖర్జూర మట్టలు, ఇది యూదులు పవిత్రంగా భావించే చెట్టులో ఒక చెట్టు ఇది. అందుకనే దేవుడు ఖర్జూరపు మట్టల్ని ధర్మశాస్త్రంలో కూడా వాడమన్నట్టు మనం చూడగలం. ఖర్జూర మట్టల్ని, ఈత మట్టలని చూద్దాం ఒకసారి. ధర్మశాస్త్రంలో దేవుడే వాడమన్నాడు ఆ కార్యక్రమాన్ని. దేవుడు ఆజ్ఞాపించమన్నాడు. లేవ్యాకాండం 23వ అధ్యాయం. లేవ్యాకాండము 23వ అధ్యాయము 40వ వచనం. లేవ్యాకాండము 23వ అధ్యాయం 40వ వచనం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్లను, అక్కడ అండలు చేసుకోండి. ఏ మట్టలు? ఈత మట్టలు. దేన్ని వాడేవారు అంటే ఈత మట్టలను వాడారు.
దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళందరూ చేశారు. అదే చెప్తున్నాడు అక్కడ. ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల ఎద్దు నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించను. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడైన తండ్రి అయిన దేవుడైన యెహోవా చెప్తున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్న ప్రకారంగా ఇశ్రాయేలు ఏం చేశారు? ఆ పర్ణశాల రోజు దేవుడు చెప్పిన కార్యక్రమాన్ని చేసి ముగించేశారు. వాళ్ళు ఎవరంటే ధర్మశాల. పర్ణశాల గురించి చేశారు కానీ దేని గురించి చేయలేదు? మట్లాదివారం గురించి చేయలేదా? మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ వచనంలో చెప్పేశాడు అక్కడ. యోహాను సువార్త 12వ అధ్యాయం. వాళ్ళు అది వాడడానికి కారణం ఏంటంటే దేవుడు దాన్ని అనుమతి ఇచ్చాడండి. అందుకోసమే వారు అలా వాడడానికి 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఏ మట్టలు? ఖర్జూరం మట్టలు. దేవుడు అక్కడేం ప్రవేశపెట్టాడు? ఈత మట్టలు. ఇవన్నీ ఒకే సీటుకి సంబంధించినవి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఖర్జూర మట్టలు, లేవే కాండంలో పర్ణశాల కట్టేటప్పుడు ఏ మట్టలు? ఈత మట్టలు, దబ్బ పండులు, నిరవంజి చెట్లు, ఇవన్నీ దేవుడు ఉపయోగించినట్టు ధర్మశాస్త్రంలో మనం ప్రత్యక్షంగా చూడగలం. నెహెమ్యా గ్రంథంలో కూడా చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. వారు తమ పట్టణములన్నిటిలో ఏం చేయాలంట? యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసింది ఏమనగా, మీరు పర్వతానికి పోయి ఏం తేవాలి? ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు. ఇదే కొమ్మలు ఎక్కడ చూసాం మనం? లేవియాకాండం 23వ అధ్యాయం 40వ వచనంలో చూసాం. ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్టుగా మట్లాదివారం చేయవలను అన్నాడా? పర్ణశాలల గురించి రాశాడు. ఇదేన్ని నిరవంజి చెట్లు, గొంజి చెట్లు, ఖర్జూర మట్టలు, ఈత మట్టలు, పర్ణశాల పండు గురించి చెప్పాడు తప్పించి మట్లాదివారం గురించి దేవుడు ఎక్కడ చెప్పలే. కాబట్టి దేని గురించి చెప్పాడు, ఎందు గురించి చెప్పాడు, ఆ ప్రస్తావనలో ఉన్నది ఎవరో, ఆ సందర్భం ఏంటి, అసలు మత్తయ్య గారు ఎందుకు రాశారు, మార్కు గారు ఎందుకు రాశారు, యోహాను గారు ఎందుకు రాశారు, అసలు జకరియా గారు ఎందుకు రాశారు, ఇదంతా పరిశీలన చేస్తేనే కానీ అర్థమయ్యే కార్యక్రమం కాదండి. అది చాలా మంది బైబిల్లో పదాలని సరిగా అర్థం చేసుకోలేక నోవాహు ఒక కార్యక్రమం చేశాడు. ఏంటిది అది? చూద్దాం ఒకసారి. ఆదికాండము. బైబిల్ చదవడం రాదని చాలా మందికి. నోవాహు ఏం చేశాడు చూద్దాం. 21వ వచనం, 6:21. నోవాహు అట్లు చేసెను అన్నాడు. అట్లు అంటే ఏంటట్లు? అట్ల దగ్గర రోజు అట్లా అలాగే చదువుతారు పమ్మేళ్ళందరూ. అట్ల దగ్గర రోజు దేవుడు అట్లు కూడా ఉన్నాయండి బైబిల్లో. అట్లున్నాయా? అట్లంటే అట్లని అసలు బైబిల్ మీద సరైన అవగాహన లేక, పండుగ అంటే పండుగని, సాళ్ళంటే సాళ్ళని, ఆ సంఖ్యలంటే సంఖ్యలని, ఇలాగ దేని ఏ అట్లు? దేవుడు నోవాహు వాడమన్న కట్టమన్న స్ట్రక్చర్ అని చెప్తుంటే అదంతయు చేసినని దాన్ని ఏమన్నాడు? అట్లు చేసిన అన్నాడు. ఏ అట్లు? తినే అట్లు కాదు. బైబిల్ బేసిక్ చదవడం అర్థం కాదండి వీళ్ళకి. అందుకని నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం, కింద రాశాడు బాగా, యావత్తు అనేదాన్ని అట్లు చేశాడు అన్నాడు. యావత్తు చేశాడు అంటే ఏదైతే దేవుడు చేయమన్నాడో ప్రతి దాన్ని మా నాన్నగారు చెప్పేటట్లు నేను అంతా చేశాను. అంటే అర్థం ఏంటి? మా నాన్న అట్లు చేయమన్నాడు ఆయన. ఏదైతే చెప్పాడో అదంతా చేసాను అన్నారు. కాబట్టి ఈ అట్లు అనే పదం అట్లుగా తీసుకుంటే ఏమైపోద్ది? ప్రమాదం అయిపోద్ది. అలాగే మనోళ్ళు కూడా మట్లాదివారం పండుగ కాదంటారు. పండుగ ఉంది బైబిల్ అంటారు. ఎక్కడుంది చూద్దాం ఒకసారి. అలా ఉందా? యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. పండుగ కాదన్నారు ఏంటంటే, పండుగ ఉంది కదా బైబిల్ అంటారు. ఓ పండుగను ఉంటే ఇంకా మట్లాదివారమేనా? మరునాడు ఆ పండుగకు ఏమనుంది అక్కడ? పండుగకు. ఈ అధ్యాయము ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? పండుగ అంటే ఏ పండుగ కూడా ఆలోచించాలా? పండుగ అంటే అన్నీ ఏం పెట్టేది? మట్లాదివారం పండుగ అనట్టలా. నేను ఇంకో ఫస్ట్ చెప్పాను లెసన్లో, మట్లాదివారం అనే పదమే లేదు. ఎక్కడ కనపడింది మనకి? ఎక్కడా కనపడింది. ఇది ఏ పండుగ? మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం అన్నాడు. చూడండి, ఏ పండుగ అది? 12వ అధ్యాయం మొదటి వచ్చింది. అదే 12వ అధ్యాయం చదివే అర్థమైపోతా పండుగ ఏంటో. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు ఏ పండుగ? పస్కా పండుగ. కానీ మట్లాదివారం పండుగ కాదు నాయన. అది ఏ పండుగ? పస్కా పండుగ. బైబిల్ సరిగా చదవకపోతే పండుగ అంటే ఇంకా మట్లాదివారం నెట్టేస్తారు, పక్కన తగిలించేస్తారు. ఏ గురించి చెప్తున్నాడు అక్కడ? పస్కా పండుగ గురించి చెప్తున్నాడు.
కానీ ఏ పండుగ గురించి చెప్పట్లేదు? మట్లాదివారం పండుగ గురించి చెప్పట్లేదు. అదే 11వ అధ్యాయము పైన చదువుదాం, 12 చదివాం కదండి, పైన చదవండి 55వ వచనంలో. మరియు యూదులు పస్కా పండుగ ఏమైందంట? యూదుల పస్కా పండుగ 11 అధ్యాయులు 12 అధ్యాయులు చెప్పి ఏ పండుగ గురించి చెప్తున్నాడు? మట్లాదివారం పండుగ, పస్కా పండుగ గురించి మాట్లాడతాం. పాపం అపార్థం చేసుకుంటే వీళ్ళకి అన్నీ అపార్థం అయిపోతుంది. ఎందుకంటే నిజంగా బైబిల్లో పదాలు తెలియాలన్నా, బైబిల్ సరిగా చదవాలన్నా బేసిక్ స్టడీ అయినా రావాలండి. లేకపోతే ఇలాంటి అజ్ఞానులు ఏం చేస్తారు? ఈత మట్టలు ఉన్నాయి కదా, ఈత మట్టలు తెచ్చేస్తాం. నిర్వంజ చెట్లు ఎత్తున్నారు. మరి ఇప్పుడు నిర్వంజ చెట్లు ఎక్కడ దొరుకుతున్నాయి? వీళ్ళకి దెబ్బ బండ్లు ఎత్తున్నారు. వాళ్ళు లేదు, శుభ్రంగా వైట్ అండ్ వైట్ చేసుకుని దేవతల్లో కనబడిపోయి రోడ్ల మీద తిరిగేస్తారు. పాపం అన్యులు ఏమనుకుంటారంటే వీళ్ళని నిజంగా భక్తి పరులు అండి, వీళ్ళు పండుగలు చేస్తున్నాడు. అది ఇది ఎక్కడా లేదంటే బైబిల్లోనే ఎక్కడా లేదు మట్లాదివారం అనే పండుగ. కాబట్టి ఈ దేవుడు ఏం చెప్తున్నాడో కూడా మనం పరిశీలన చేయాలండి. అయితే అసలు ఈ పండుగకి నేటి క్రైస్తవులకి ఏమైనా సంబంధం ఉందా? చాలా మంది అతి తెలివిగా మాట్లాడే వాళ్ళు క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు, తెలుసా మీకు? మట్లాదివారం చేస్తే సరే లేదండి, మట్లాదివారం లేదు, ఓకే మేము ఒప్పుకుంటాం. మట్లాదివారం లేదు కానీ మట్లాదివారం ఉపయోగించుకుని సువార్త చెప్తామంట. మట్లాదివారం ఉపయోగించుకుని సువార్త చెప్తారా? మట్లాదివారం ఉపయోగించుకుని సువార్త చెప్పని ఎక్కడ ఉంది? సువార్త ఎప్పుడు ప్రకటించాలి? మట్లాదివారం రోజున. చూడండి ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మట్లట్టుకుని ఈదులంటే తిరిగి పండుగలు ఆచరించమని నేటి క్రైస్తవులు పని కాదండి అది. ఎందుకంటే మట్లాదివారమైన పండుగే ఎక్కడా బైబిల్లో లేదు. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి అని చెప్పేశాడు. కాబట్టి సర్వలోకానికి ఎప్పుడు వెళ్ళాలి? మట్లాదివారం రోజు వెళ్ళాలా? ఎక్కడైనా అపోస్తులు మట్లాదివారం రోజున క్రీస్తు సువార్త ప్రకటించండి అని ఎక్కడైనా చెప్పారా? ఎక్కడైనా ఒక వచనమైనా ఉందంటే ఎక్కడా కనపడదు మనకి. అసలు వాక్యం ఎప్పుడు చెప్పాలండి? తిమోతి రాసిన 2వ పత్రిక. మట్లాదివారం రోజు అనుకున్నారు వాళ్ళు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించము సమయమందును. ఎప్పుడు ప్రకటించాలి? మట్లాదివారం రోజున. నీకు పండుగలు వచ్చే రోజున 40 రోజుల్లో రోజున, గుడ్ ఫ్రైడే రోజున, ఆ రోజున ప్రకటిస్తారండి. క్రిస్మస్ కోమో పుట్టాడని, గుడ్ ఫ్రైడే కోమో చనిపోయాడని, ఈస్టర్ కోమో లేచాడని, ఇలా 3 సెపరేట్గా ప్రకటించమని ఎక్కడ ఉంది బైబిల్లో? ఎక్కడ లేదు. స్వార్థ అంటేనే తెలియదు పాపలకి. అపోస్తులు ఎక్కడ లేనిదాన్ని కలపలేదు, ఉన్నదాన్ని తీయలేదు. వీళ్ళు ఏం చేస్తారు? లేనిదాన్ని కలిపి ఉన్నదాన్ని తీసేసి ఏం చేస్తారంటే శాపగ్రస్తులు అయిపోతారండి. నాడు చాలా మంది చేస్తే తప్పు ఏంటంటే అపోస్తులు ఎక్కడ చెప్పలేని చేస్తే కనుక ఏమైపోతారు? శాపగ్రస్తులు అయిపోతారని చెప్పేశాడు. వాక్యం ప్రకటిస్తే సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీక్షంతో ఖండించు, ఉపదేశించు, గద్దించుము, బుద్ధి చెప్పమన్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ ఏం చేయాలంటే బుద్ధి చెప్పాలి. మనం ఎక్కడ చెప్పమన్నాడు? ఎందుకు అసలు నీకు అసలే ఈ మట్లాదివారం సంబంధం ఏమన్నా? మనకు ఆ సంబంధం ఏమన్నా మట్లాదివారానికి? ఎక్కడో ధర్మశాస్త్రంలో యూదులు జరిగిన సంఘటనే పాత్రలో రాయబడింది కాబట్టి అది నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు వచ్చి కొట్టేస్తే అయిపోతుంటే మళ్ళీ అట్టుకొచ్చి దాన్ని అట్టుకొచ్చి పాముకున్నారు, పులుముకున్నారని చాలా మంది. అది దేని గురించి చెప్పడం అర్థం కావట్లేదు చాలా మంది. క్రైస్తవులకి దానికి సంబంధం లేదు. దేనికి? మట్లాదివారం క్రైస్తవులకి సంబంధం లేదు అసలు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి మేము ఎక్కడేం చెప్పామా? క్రీస్తు సువార్తని వేరే సువార్తను చెప్పమని ఎక్కడేం చెప్పామా? మట్లాదివారం రోజు సువార్త ప్రకటించమని ఎక్కడేం చెప్పామా? ఈత బండ్లు అట్టుకుని, ఈత మొక్కలు అట్టుకుని దానికి పువ్వులు నాటి, ఏ పువ్వులు? మళ్ళీ రోజు పువ్వులు, ఏ దొరికితే పువ్వులు చెప్పాడు ఎక్కడైనా? పువ్వులు కనపడ్డాయి ఎక్కడైనా? మరి ఆకులకి పువ్వులు ఎక్కడ చేస్తున్నారండి వీళ్ళందరూ? వాళ్ళు ఎవ్వరూ ఆలోచించరు. వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకొని మనకెందుకంటే ఇంకా బైబిల్ ఎందుకు మనకి? అందుకని ఎప్పుడు దేవుడు ఏమంటే మేము చెప్పేసిన తర్వాత అపోస్తులు మేము వచ్చి చెప్పినా, పరలోకుండా వచ్చి దూత అయినా మీకు చెప్పినా మీరేం చేయకూడదు? నమ్మకండి అనేసాడు. అక్కడ చెప్పండి,
మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చి ఒక దూత అంటే మేము చెప్పడం నమ్మకూడదు. మళ్ళీ మీరు సువార్తను మార్చేవారని చెప్తే నమ్మకూడదు. మేమైనా పరలోకం వచ్చి దూతని మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడును గాక అని చెప్పేశాడు. అంటే అసత్యాన్ని ఎవరైనా ప్రకటించినా, లేని దాన్ని ప్రకటించినా, ఉన్నదాన్ని తీసేసి ఏమైపోతారంటే అసలు వాళ్ళు ఏమైపోతారో శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మనం అందరూ ఏం చేయాలంటే ఆలోచన చేయాలండి. బైబిల్ చదవడం కూడా రాకపోతే ఇలాంటి పండుగలు చేయాల్సి వస్తుంది. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. చాలా మందికి పాపం ఇప్పుడు ఆన్లైన్లో ఇన్ని వాళ్ళు కూడా అర్థం కాదు. ఎందుకంటే 15 పౌలు గారు చెప్తున్న సంగతులు ఎలా ఉన్నాయంట? మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైన ఎంచుకుని అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా. పాపం యూట్యూబ్లో వినే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది? పాపం గ్రహించలేరండి. పౌలు చెప్పిన సంగతులే గ్రహించలేకపోయారు. పౌలు కూడా తన అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున ఏం చేస్తాడంట? రాస్తున్నాడు. అయితే వీటిని గూర్చి తమ పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు అప్పుడు ఇప్పుడు చెప్తుంటే అందరికి బయట వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ చాలా ఎలా ఉంటుందంట? కష్టం ఇది. బైబిల్ చదవడానికి మెయిన్ బేసిక్ ఏమో రావాలి? తెలుగైనా స్పష్టంగా రావాలి. తెలుగు కూడా రావట్లేదంటే వీళ్ళకి అసలు మట్లాదివారం అనే పదం లేనప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం అని అడిగేవాళ్ళు లేడు. ఆ పండుగ వాళ్ళు ఏదో గుంపులో గోవిందకి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారు. ఏం చేస్తారండి అది చెప్పేసి చూడండి. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని ఎవరు చేస్తారు? చదువులేనివాడుగా లేదండి ఉన్నా లేకపోయినా అందరూ చేస్తారు కదండి అంటాడు. ఇప్పుడు అటుకొచ్చి మనం అది లేదు కదా అన్నాం అనుకోండి, మరి మా పాస్టర్ చేస్తారు కదా. మీ పాస్టర్ చేసాడు ఎవరైనా? మనుషుడు కల్పించిన పద్ధతి. వీటిని ఎవరంట? విద్య మీద హీనత ఉన్నోళ్ళు, సరిగా చదువు రానోళ్ళు పాపం చేశారండి. అదే చదువు రానోళ్ళే లేఖలు ఏం చేస్తారంట? వక్రంగా మార్చేస్తారంట. గాళ్ళు 10th ఫెయిల్ అయిపోయినోడిని, 9th ఫెయిల్ అయిపోయిని, ఎవరిని పడితే ఆవిడని దేవుడు పిలిచేసాడు అని అబద్ధాలు చెప్పి బైబిల్లో అక్షరాలు హద్దులు రాకుండా బైబిల్ పట్టేసుకుని చెప్పేస్తే ఇలాగే తయారవుతారు ఇలా అందరూ. అందుకనే వీటిని విద్యావిహీనులను ఎవరు చెప్తున్నారు ఈ మాటలా? చాలా మంది అంటారు విద్య కావాలండి అంటే, విద్య లేని పేతురే ఏం చెప్తున్నాడు? విద్య గురించి చెప్తున్నాడు. ఎక్కడ చూడండి ఆశ్చర్యం ఏంటంటే, పేతురు యోహాను విద్య లేని పామర్లు నాడు భయపడతా అపోస్తలులో అదే పేతురు ఏం చెప్తున్నాడంట? లేఖనాలు ఎవరు మార్చేస్తారంట? విద్య సరిగా రాన్నాడు. విద్యావిహీనులను అస్థిరులైన వారు అంటే స్థిరం లేని వాళ్ళు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనకు అపార్థం చేయుదురు అని చెప్పేశారు. బైబిల్లో ఎక్కడా కూడా పస్కా పండుగలో కానీ, పర్ణశాల పండుగలో కానీ, ప్రథమ ఫలాల పండుగలో కానీ ఎక్కడా రాసినట్టు మనకేం కనపడదంటే మట్లాదివారం కనపడదు. అసలు మట్లాదివారానికి మనకి ఏం లేదంటే అసలు సంబంధం లేదు. గట్టిగా చెప్పాలంటే క్రైస్తవుడికి ఏమీ లేవు, అసలు పండుగలే లేవు. క్రైస్తవులకి ఏ పండుగలు? అన్నిళ్ళు కూడా చాలా పాపం నెలకొచ్చి పండుగ వస్తుంది, క్రైస్తవులు కూడా ఒక్కొక్క పండుగలు పెట్టుకుందాం అంటే నీకు చెప్పని చేస్తే నాశనం అయిపోతుంది, శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి చెప్పిందే చేయలేకపోతారు. నీతిగా బతకండి చేస్తున్నారా? చేయట్లేదు. న్యాయంగా బతకండి చేస్తున్నారా? చేయట్లేదు. ఇట్ల మీద పట్టించుకోకుండా సంబరాలు ఎంజాయ్మెంట్లో ఉంటున్నారు చాలా మంది. అందుకనే క్రిస్మస్ గురించి మనం వాయించాం. ఇప్పుడు ఇదేంటి? మట్లాదివారం పండుగ దేవుడు ఎక్కడా కూడా జ్ఞాపకం చేసుకోమంటు కానీ, సంవత్సరం గుర్తు చేసుకుని ఈ కార్యక్రమం చేయమన్నట్టు కానీ బైబిల్ ఎక్కడ మనకి అది రాయబడింది. నెరవేర్చి ఏం చేశాడు? కొట్టేశాడు. ఇంక మనకి సంబంధం ఉందంటే దానికి మనకే సంబంధం. మరి సంబంధం లేని వాళ్ళు చేస్తున్నారంటే వీళ్ళకి ఏం తెలియదు అంటే అసలు బైబిల్ మీద సరైన అవగాహన కూడా ఈనాడు చాలా మందికి లేదు. ఎందుకు చేస్తున్నారు? దీంతో పాటు కొన్ని ఉన్నాయి. ఏంటి అయ్యి? ఇంకా వరుసగా ఈ టాపిక్లు మనకేంటి? శ్రమ దినాలు ఎన్ని రోజులు? 40 days. ఇది వాక్యానుసారమా? నెక్స్ట్ ఈస్టర్, ఇది వాక్యానుసారమా? నెక్స్ట్ గుడ్ ఫ్రైడే, ఇది వాక్యానుసారమా? ఇవి ఎక్కడైనా దేవుడు చేయమన్నాడా? సంవత్సరం గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి, మీరు రిమైండ్ చేసుకోండి, మీరు స్మరించుకోండి, మీరు గుర్తు చేసుకోండి, మీరు స్మృతి చేసుకోండి అని ఎక్కడైనా ఈ ఈస్టర్ గురించి కానీ, ఈ 40 దినాల గురించి కానీ, ఈ గుడ్ ఫ్రైడే గురించి కానీ, ఇంకేంటి ఈ ఈస్టర్ గురించి కానీ, ఈస్టర్ సండే గురించి కానీ ఎక్కడైనా చెప్పాడంటే ఎక్కడా చెప్పలేదు. చాలా మంది వీటి చేత క్రైస్తవుని ఏం చేస్తారంటే అవమానపరుస్తున్నారు. నేను పడిన పాటు అర్థమైపోతా అన్నాడు చూడండి పౌలు గారు.
క్రైస్తవుడు అయితే, నిజంగా క్రైస్తవుడు అయితే మనకు సంబంధం లేదని గ్రహించాలి. నిజమైన క్రైస్తవులు కాదు, డూప్లికేట్ వాళ్ళు కాబట్టి ఏది ఎవరు చేస్తా చేసేస్తున్నారు చాలా మంది. గళితుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. గళితుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను మాసములను, దినము అంటే ఏంటి ఇంగ్లీష్లో? డే. ఏ డే? పామ్ డే, పామ్ సండే, సండే, పామ్ సండే ఎక్కడుంది? పామ్ ట్రీస్ ఉన్నాయి కనపడినాయి బైబిల్లో. పామ్ తీసుకొచ్చారు కనపడింది మనకి. పామ్ సండే ఎక్కడ కనపడింది? ఎక్కడ కనపడలేదు. కాబట్టి పామ్ సండే ఏంటంటే ఒక డే. మీరు దినములను మాసములను అన్నిలు ఎలా అయితే ఇలా చేస్తున్నారో ఈనాడు మీరు చేస్తున్నారంటే నేను పడిన కష్టం వ్యర్థమైపోతున్నా. మీరు దినములను మాసములను ఉత్సవకాలను సంవత్సరములను ఆచరించున్నారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమని మేము గురించి భయపడుతున్నా. దయచేసి ఈ అజ్ఞానులు చేసే కార్యక్రమాలకు మనం దయచేసి ఆ దరిదాపులో కూడా మనం వెళ్ళకూడదు. ఇక్కడ మనకు సంబంధం లేనివి. క్రైస్తవుడికి పండగలకి ఏం లేదు, సంబంధం లేదు. క్రైస్తవుడు ఎప్పుడైతే యథార్థంగా నీతిగా బ్రతికాడో అదే ఆ రోజు ఆయనకి ఏంటిది అసలైన పండుగ. అది మర్చిపోయి ఏం చేస్తారంటే అన్యులకి పండుగలు మనం కూడా పండుగలు తగిలించుకుందాం అనుకుంటున్నాం. ఎక్కడ చెప్పలేదండి, దేవుడే చెప్పలేదండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపాన విషయంలోను ఆయనను పండుగ, ఏ పండుగ? పండుగ గాని అమావాస్య గాని, పండుగ అమావాస్య విశ్రాంతి దినం అని వాటి విషయంలో నేను మీకు తీర్పు తెచ్చిన ఎవరికి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ గట్టిగా బైబిల్ తెలిసినోడికి ఏం చేస్తారు? వాళ్ళందరూ తీర్పు ఇచ్చే అవకాశం ఇచ్చేసారా? అలా అజ్ఞానం చేస్తున్న వల్ల ప్రతి ఒక్కరు అడగడానికి ఏమైపోయారు? అవకాశం ఇచ్చేసారు. నిజంగా రోడ్లు ఎక్కపోతే, ఆ రోడ్లు అడిగిన వాళ్ళు తిరగపోతే గనక ఎవ్వరికి అన్యులకు కానీ క్రైస్తవులు కానీ ఏమవరో తీర్పు ఎవరో తెచ్చుకోదండి. ఏ విషయంలో? పండుగ విషయంలో. మీరు ఈ పండుగ చేసి వ్యర్థంగా చేస్తారు, వ్యర్థంగా దేవుని ఆరాధిస్తున్నారు. ఇది మనుషులు కల్పించిన పద్ధతి, లేఖనాలు ఎక్కడ లేవు అని ఇప్పుడు అన్యులు అంటున్నారు. ఏమనంటే డిసెంబర్ 25వ రోజు ఎక్కడైనా ఉందా చూపించండి ఛాలెంజ్ అంటున్నారు. ఎవరో? అన్యులు. ఇలా చేయడం వల్లనే లోకల్ అన్యులు ఏం చేస్తారు? మనకి సవాల్ చేసి వస్తారు. అంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయారు క్రైస్తవులు. మనం అసలు ఈ కార్యక్రమాల్లో లేకపోతే కనుక వాళ్ళ చేత మనం ఏం చేయలేము, ప్రశ్నించుకునే అంత అవకాశం కూడా రాదండి మనకి. అందుకని ఎవరో కూడా ఏం చేయకూడదంట, మీకు తీర్పు తీర్చని ఎవరికి క్రిస్మస్ డిసెంబర్ 20 మనం చెప్తున్నామా? చెప్పట్లేదు. చెప్పే వాళ్ళకి అన్యులు ఏం చేస్తారు? ప్రశ్నలు వేస్తాం. అది మనకు ప్రశ్న, మనకు సంబంధమే లేదు. ఎందుకంటే మనకి ఆ కార్యక్రమాలకి సంబంధం లేదు. కాబట్టి క్రైస్తవుడికి, నిజ క్రైస్తవుడికి, డూప్లికేట్ క్రైస్తవుడికి ఈ పండుగలు చేయని విధానానికి ఖచ్చితంగా తేడా తెలుస్తాయి. క్రీస్తు సంఘం అనబడే వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చేస్తారు. అది ఇంకా చాలా బాధాకరం. వాళ్ళ క్రీస్తు సంఘం కాదు, డూప్లికేట్ వాళ్ళు. చదువుదాం సామెతల గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. దయచేసి ఆలోచించండి, సపర్స్ చేసుకోండి. సత్యబోధన, అపోస్తుల బోధన అంగీకరించాలని మేము మనం చేస్తున్నాను. నేను సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. 30వ అధ్యాయము 6వ వచనం. ఆయన మాటలతో ఏమి చేర్చకము. మట్టలకి ఏం చేర్చకూడదు? ఆదివారం చేర్చకూడదు. నువ్వు అసలు మట్టలైతే అమ్మలేదు యేసుక్రీస్తు వారు. ఆయన తెమ్మన్నది గాడిద పిల్లని తెమ్మన్నాడు. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవేమవుతావు? అబద్ధికుడు అవుతును అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు గద్దిస్తే ఏమైపోతారంటే మనుషులు, ఎవరైనా ఆయన మాటలు ఏది చేర్చకూడదు, ఏది కలపకూడదు అని చెప్పేశాడు. నేను గద్దిస్తే నువ్వేమవుతుంటే దేవుని దృష్టిలో అబద్ధికుడిగా తీర్చబడతావు. కాబట్టి మట్టల ఆదివారానికి క్రైస్తవులకి అసలు ఏ సంబంధం లేదు. అసలు మట్టల ఆదివారం అనే పదమే బైబిల్లో ఎంత పరిశీలన చేసినా ఎక్కడా కూడా మనకి కనపడదు. కాబట్టి వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యాలు చెప్పేవాడు కాదు, వినేవాడికి, ప్రతి వానికి. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న, యూట్యూబ్లో ఉన్న, ఎక్కడైనా సరే మీకు చెప్తున్నాను, ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చేదేమనగా ఎవడైనను వీటితో మట్టలకి ఏం కలిపేశాడు? ఆదివారం అనే పదం కలిపేశాడు. వీటితో ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వారికి కలగజేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంలో వాక్యంలో ఏదైనా తీసేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా పరలోకం ఖచ్చితంగా వెళ్ళదు. ఏ చేసినందుకు? నేను పడిన కష్టం వ్యర్థం చేసినందుకు పరలోకం కూడా వెళ్ళలేరు. ఎవరంటే ఇలాంటి పాటించే కార్యక్రమం చేసేవారు. కాబట్టి బైబిల్లో దేవుడు ఎక్కడైనా పండుగలు చేయాలంటే ఇశ్రాయేలు చెప్పాడు. పండుగలు మనం ఆల్రెడీ గతంలో నాలుగు చేస్తున్నాం. అయితే ఈ పండుగ ఇశ్రాయేలీలకి
చెప్పలేదు, క్రైస్తవులకి చెప్పలేదు. కేవలము ఇశ్రాయేలులో యేసుక్రీస్తు వారు వస్తారు కాబట్టి పండుగగా కాకుండా ప్రవచనంగా చెప్పాడు. ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఎవరు? యేసుక్రీస్తు తప్పించి ఆ ప్రవచనం కూడా ఏమని చెప్పలేదు, పండుగని ఆనాడు ఉన్న ఇశ్రాయేలుకి చెప్పలేదు, మనకే చెప్పలేదు. అసలు మనకి ఇది మాట్లాడడానికి ఏం లేదు, సంబంధం లేదు. ప్రార్థన చేసుకుందాం. అతి మిక్కిలి ప్రేమమయుడైన మా ప్రియపరలోక తండ్రి, క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాను తండ్రి. మీ సన్నిధానంలో, ప్రభువారి సన్నిధానంలో మీ వాక్యాన్ని, ప్రభువారి వాక్యాన్ని ఆలోచించుకోవడానికి సమయోచితమైన జ్ఞానం అందించిన విధానం బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించు తండ్రి. నాడు చాలా మంది వాక్యానికి వ్యతిరేకంగా మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశంలో బోధించి మిమ్మల్ని వ్యర్థంగా ఆరాధిస్తారని చెప్పారు తండ్రి. కాబట్టి ఏది పడితే అది చేస్తూ, మిమ్మల్ని అవమానం చేస్తూ, మీ నామానికి అవమానం తీసుకొస్తూ, కాలక్షేపం చేస్తూ తండ్రి సంవత్సరాల తరబడి తండ్రి మేము వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు తండ్రి. సాధ్యమైనంత వరకు తండ్రి మేము బ్రతికుండగా తండ్రి, సాధ్యమైన అందులో కొంతమందినైనా మేము మార్చే విధంగా తండ్రి, అనే మంది వాస్తవం చెప్పి అలా మేమందరం అని బ్రతికించడానికి కృప చూపిస్తారని కోవచ్చు. కొంతమంది నేను మార్చడానికి మేమందరం ప్రయాసపడి ఈ సందేశాన్ని అనేక మందికి తీసుకెళ్ళాగిన సహాయం అందిస్తారని కోవచ్చు. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొంచు బతిమాలు కొంచున్నాం తండ్రి. ఆమేన్.